డాక్టర్ ఇప్పుడు డీఎఫ్ఐ అని అంటూ ఉంటారు జనరల్‌గా. అసలేంటిదండి అది? సో, ఈ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది గూడా ఇప్పుడొస్తున్న ఒక అడ్వాన్స్‌డ్ స్పెర్మ్ ఫంక్షన్ టెస్ట్. ఒక అడ్వాన్స్‌డ్ టెస్ట్ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్. ఒక స్పెర్మ్ లోపల ఎంతవరకు డీఎన్ఏ అనేది ఇంటిగ్రేటెడ్‌గా ఉంది, ఎంతవరకు డ్యామేజ్ అయ్యిందనేది. సో, ఈ అడ్వాన్స్‌డ్ స్పెర్మ్ ఫంక్షన్ టెస్ట్ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటాం. ఇవి రకరకాల మెథడ్స్‌లో చేస్తున్నాము. ఎస్సీఎస్ఏ మెథడ్ అంటారు. లేదంటే హాలో స్పెర్మ్ మెథడ్ అని ఉంటుంది. లేదంటే టనల్ టెస్ట్ అని ఉంటుంది. ఈ రకరకాల అడ్వాన్స్‌డ్ టెస్ట్. బట్ ఇది ప్రతి ఒక్కరికి అవసరం లేదు. ఇప్పుడు చాలా వరకు వెళ్తే రొటీన్ టెస్ట్ లాగా డీఎఫ్ఐ టెస్ట్ కూడా రాస్తా ఉంటారు. కానీ అలా ఒక కపుల్ గనక వాళ్ళు ట్రై చేస్తున్నప్పుడు రిపీటెడ్‌గా మిస్‌క్యారేజెస్ అవుతున్నాయి. లేదనుకుంటే ఒకసారి ప్రాపర్‌గా యూట్రస్ లోపల ఎంబ్రియో ఇంప్లాంట్ అవ్వట్లేదు. ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటారు. లేదంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి. ప్రెగ్నెన్సీ నిలబడట్లేదు. సో, ఇట్లాంటి లేదంటే అడ్వాన్స్‌డ్ ఏజ్ గ్రూప్ ఉంది. వారికోసిల్ ఉంది. వాళ్ళకు నార్మల్ స్పెర్మ్ కౌంట్స్ ఉన్నాయి. అయినా గూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో, ఇట్లా మనం ఒక సెకండ్ లైన్ ఆఫ్ టెస్ట్ ఇది అడ్వాన్స్‌డ్ టెస్ట్ అనేది. సో, ఈ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఒక కపుల్‌కి? సో, ఒక డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ చేసినప్పుడు వాల్యూస్ గనుక మోర్ దెన్ 25, 30 అలా అబోవ్ ఉన్నాయంటే వాళ్ళకు ప్రాపబిలిటీ అనేది తగ్గుతుంది. బట్ నాట్ 100%. వాళ్ళకు ఐయుఐ ఛాన్సెస్ తగ్గొచ్చు. లేదంటే ఐవీఎఫ్‌లో సక్సెస్ ఛాన్సెస్ తగ్గొచ్చు.